సినిమా పరిశ్రమ పెద్దలు అంత ఉలిక్కి పడాల్సిన అవసరం ఏంటి? ఇది ఒక కట్టడం కింద తీసుకోండి. ఇది ఒక సామాన్యుడు ఒక కట్టడం అక్కడ ఉంటే గనక మీరు సినిమా పరిశ్రమ పెద్దలందరూ ఇలాగే దాని మీద రియాక్ట్ అవుతారా? దీనికి సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంబంధం ఏంటి? సినిమా పరిశ్రమకి ఏమన్నా రాయితీలు రావడం గురించో, లేదంటే వాళ్ళకి షూటింగులకి కావాల్సిన పర్మిషన్ల గురించి, ఇంకే దాని గురించైనా ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని వాళ్ళు కోరుకోవడం అది సమంజసం, అది పద్ధతి కూడా. అంటే ఇంకొక వర్షన్ వినిపిస్తుంది సుజాత గారు ఇంకొక వర్షన్ వినిపిస్తుంది ఏంటంటే, ఇక్కడ భయపెడితే వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతారు, దట్ విల్ బెనిఫిట్ ఆంధ్రప్రదేశ్ సినిమా ఇండస్ట్రీ అక్కడ పెరగడానికి, అందుకని ఇద్దరు ముఖ్యమంత్రులు ముందరే మాట్లాడుకొని వ్యూహాత్మకంగా అమలు చేయించిన కార్యక్రమం అదే ఉరిమురి నాగార్జున గారి మీద పడింది అదంతా కలిసి. ఆయన అక్రమ కట్టడమా సక్రమ కట్టడమా అనే జోలికి నేను అల్టల్లా, కూల్చడానికి సంబంధించిన ప్రోటోకాల్స్ని పట్టించుకోలేదు, అదే నాగార్జున గారి ఆవేదన. ఆయనేమి ఓకే ఆయన చేసిన తప్పు అనుకోండి, లెట్ ద కోర్ట్ డిసైడ్. అయ్యా ఇప్పుడు మీరు